వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అయితే మనం గాంధీ భవన్ కు వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు డాక్టర్ రియాజ్, పిసిసి సీనియర్ అధికార ప్రతినిధి. ఇప్పుడు ఆయనతో మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, ముందుగా అయితే మనం ఓవైసీ వ్యాఖ్యల గురించి, విమర్శల గురించి మాట్లాడుకోవాలి. చెప్పండి సార్, అంటే అసదుద్దీన్ అన్న మాటలు యాక్చువల్గా ఓవైసీ వాళ్ళు అందరూ కూడా ఎవరు ముస్లిమ్స్ ఎవరు ఓటు వేయొద్దు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కే వెయ్యాలి అని, దాని గురించి చెప్పండి సార్. వాస్తవంగా హైదరాబాద్ ఎంపీ ఓవైసీ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి పోటీ చేయాలని ఒక సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీగా మేము అంటున్నది ఏంటంటే అది ఉత్త హాస్యాస్పదమైన స్టేట్మెంటు, ఆకాశం మీద ఉమ్మివేసే ప్రయత్నం. రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయగలుగుతారు. ఓవైసీ హైదరాబాద్ దాడితే ఆయన ఒక చెల్లని రూపాయి. అసలు ఓవైసీ అనేవాడు ఎవడు, ఓవైసీకి సంబంధించిన సిద్ధాంతం ఏందనేది అసలు భారత ప్రజలకు కానీ మిగతా ఎవరికి తెలియదు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఛాలెంజ్ చేయడం అంటే ఆకాశాన్ని ఛాలెంజ్ చేయడమే. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో నఫ్రత్ చోడో భారత్ జోడో, దేశాన్ని వదిలిపెట్టండి, ప్రేమను పంచించనే ఉద్దేశంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేశంలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించాలి, ఐక్యతతో ఉండాలి, కులాలకి మతాలకి సంస్కృతికి భిన్నంగా మనం భారతీయులైన భావన కలిగి ఉండాలని చెప్పారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే మత విధానాలని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందో దాన్ని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తున్నారు. నువ్వు రాహుల్ గాంధీ గారిని వ్యతిరేకిస్తున్నావు అంటే ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు? బీజేపీని సపోర్ట్ చేస్తున్నట్టు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కానీ, ఎలియాస్ టీఆర్ఎస్ కానీ, లేదా బీజేపీ కానీ, ఎంఐఎం కానీ ఒక తానాలో ముక్కలేని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా మాధురి గారు మనం గమనించాలి. అదేంటంటే ఎంఐఎం అనే పార్టీ 1927లో ఏర్పడిందండి. ఈ పార్టీ రజాకర్ల పార్టీ అని. ఆ రోజుల్లో నిజామును సపోర్ట్ చేసే పార్టీ. నేను సాక్షాత్తో చెప్తాను. ఎంఐఎం అనే పార్టీ ఆ రోజు నిజాంలను సపోర్ట్ చేసే పార్టీ. ఆ రోజు నిజాంలను సపోర్ట్ చేసే ఈ పార్టీ రజాకర్ల పార్టీ ఈరోజు నయా రజాకర్ల పార్టీగా, అంటే ఈరోజు పార్టీగా అది ఎవరిని సపోర్ట్ చేస్తుందంటే నయా నిజాంగా కనిపించే సీఎం కేసీఆర్ని సపోర్ట్ చేస్తుంది. అంటే అప్పుడు దొరలను, భూస్వాములను సపోర్ట్ చేసింది నీ పార్టీ. ఇప్పుడు నువ్వు దొరలను, భూస్వాములను, అట్లాగే ఈ రాష్ట్రంలో మానవ హక్కుల వ్యతిరేకంగా పనిచేస్తున్న, ఈ రాష్ట్రంలో ప్రధానంగా పేదలను అణిచివేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్తో పనిచేస్తుంది. కాబట్టి ఓవైసీ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో కానీ, హైదరాబాద్లో కానీ గొప్ప గొప్ప జాతీయవాదులు ఉన్నారు. ఆ రోజు మనకి మౌల్వీ అబ్దుల్లా అనే అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 1885లో జాయిన్ అయినాడు. ఈరోజు మనకు త్రివర్ణ పతాకాన్ని పింగిలి వెంకయ్య గారితో పాటుగా దాన్ని బాగా ఆధునిక తీసుకొచ్చే తయాబ్జీ కూడా ఆమె, ఇక్కడ సుమయ్య తయాబ్జీ కూడా హైదరాబాద్ ఆమె. సుభాష్ చంద్రబోస్కి జై హింద్ అని నినాదం ఇచ్చిన ఆబిద్ హసన్ అస్రానీ కూడా ఈ హైదరాబాద్ వాడే. కాబట్టి హైదరాబాద్లో ఉండే ముస్లింలు కానీ, హైదరాబాదీలు కానీ గొప్ప జాతీయవాదానికి సంకేతాలుగా ఉన్నారు. నువ్వు మతవాదంతో ఉన్నావు, నువ్వు మతోన్మాదంతో ఉన్నావు. బేసికల్గా నీ వాక్యాలు ఈ రాష్ట్రంలో కలిసిమెలిసి పోతున్న హిందూ, ముస్లిం, సిక్కి సాయిలు బాయిగా జీవిస్తున్న వాళ్ళ మీద చిచ్చు పెట్టే విధంగా కానీ వేరే లేవు. నిజంగా నీకు అంత ముస్లిం మీద ప్రేమ ఉంటే పాత బస్తీలో దాదాపు చాలా కాలం నుంచి మీరు ఎంపీగా ఉన్నారు కదా, అక్కడ నిరుద్యోగం తాండవిస్తున్నది, నిరక్షరాస్యత తాండవిస్తుంది, అభివృద్ధి లేదు, రోడ్ల వికాసం లేదు, విస్తరణ లేదు, విపరీతమైన రాజ్యహింస కొనసాగుతూ ఉంది. వాటి అన్నిటికీ ఎప్పుడైనా మాట్లాడినవా? మతం పేరు మీద ఓట్లాడడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. ఆ విషయాన్ని ఓవైసీ గమనించాలి. ఓవైసీ లాంటి స్టేట్మెంట్లని ముస్లింలే కాకుండా మొత్తం తెలంగాణ వాదులందరూ తిప్పుకొట్టాలి. ఎందుకంటే ఓవైసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించిన పార్టీగా ప్రజలు గుర్తించాలని మీ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, నెక్స్ట్ అంటే యాక్చువల్గా ప్రతి దేశానికి, ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా విద్యార్థులే వెన్నుముక్క అంటారు. కానీ ఇప్పుడు అలాంటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు గ్రూప్ 1 ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్ గురించి. దాని గురించి మీరు ఏమంటారు చెప్పండి సార్. ఇప్పుడు వాస్తవంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ రాష్ట్రంలో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు ఇవ్వడం గురించి. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే ఎంప్లాయీలే ప్రధానంగా పేపర్ లీక్ చేస్తే విద్యార్థులు బలవుతున్నారు కదా. కంచె చైన్ వేస్తే ఎట్లా? కంచె చైన్ రక్షించాలి కదా. ఇక్కడ కంచె చైన్ వేసింది అంటే ఇప్పుడు మనకి ఏం జరిగింది? ఈ విద్యార్థులు చాలా కష్టపడి 5 నుంచి 7 సంవత్సరాలు చదివితే గ్రూప్ 1 లెవెల్కి పోతారు. ఇటుకాడ ఎకరమో అరెకరమో అమ్మితే వాళ్ళు బేసికల్గా ప్రిపేర్ అవుతారు. అమ్మాయిలు అయితే ముక్కుల మీద, చెవుల మీద చిన్న బంగారు నగలు ఉంటే అవి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటారు. పేపర్ లీకేజ్కి బాధ్యులు విద్యార్థులు కాదు కదా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న వాళ్ళే కదా పేపర్ లీకేజ్ అయింది. రెండోది, బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తామని నోటిఫికేషన్లో పెట్టారు. హేమలత వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు మీద ఒక కేసు నడిచింది. గౌరవ మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే నోటిఫికేషన్లో ఏ విషయాలైతే మనం ప్రస్తావిస్తామో కామా కానీ ఫుల్ స్టాప్ కానీ మార్చకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయన్నారు. మీరు ఏ నోటిఫికేషన్లో అయితే విషయాన్ని ప్రస్తావించారో అదే నోటిఫికేషన్లో మీరు ప్రస్తావించిన విషయాలు మీరే వైలేట్ చేసినప్పుడు ఏం చేస్తుంది? కాబట్టి బయోమెట్రిక్ విధానం అవలంబించడం వల్ల అప్లై చేసిన వాళ్ళు మాత్రం ఎగ్జామ్ రాయగలుగుతారు.
బయోమెట్రిక్ విధానం లేకుంటే అప్లై చేసిన వాళ్ళు ఒకరైతే రాసే వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. తప్పులు ఎవరు చేశారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ఎవరు? ప్రభుత్వం చేసే తప్పులకి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసే తప్పులకి విద్యార్థులను బలిపరీక్ష చేయడం దుర్మార్గం. ఇక్కడ తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు మీద విద్యార్థుల నమ్మకం పోయింది. ఆ బోర్డులో సభ్యులను తొలగించాలి, చైర్మన్ రిజైన్ చేయాలి. అది ప్రక్షాళన చేయకుండా మీరు ఎగ్జామ్స్ పెడితే పిల్లలు ఎవరు కూడా, స్టూడెంట్స్ విద్యార్థులు ఎవరు కూడా ఆ ఎగ్జామ్స్ పెట్టే ఎగ్జామ్స్ పట్ల కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్ల కానీ ఆసక్తి చూపెట్టే అవకాశం లేదు. చివరిగా చెప్పండి సార్, అంటే కల్వకుంట్ల కవిత గారి అరెస్ట్ గురించి ఏమవుతుంది, అసలు అది ఎప్పుడు ఉంటుందంటారు? ఉండేదేనా? సాధ్యపడేది? ఇప్పుడు మనకు చాలా క్లియర్గా తెలుసు, ఇప్పటివరకు భారతదేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల మీద ఈడీ రైడింగ్లు అట్లాగే రకరకాల రైడింగ్లు చేశారు. బీఆర్ఎస్ మీద డ్రామా చేస్తున్నారు. ఎంఐఎం మీద ఇప్పటివరకు ఒక రైడింగ్ కాలేదు, బీఆర్ఎస్ మీద ఒక రైడింగ్ కాలేదు. నిజంగా కవితనే కనుక వీళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటికీ అరెస్ట్ చేయాలి కదా. అనేక మంది అరెస్ట్ చేశారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. ఒక్కసారి కూడా అరెస్ట్ చేయకపోతుంది. ఇదంతా పూర్తిగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ కానీ మనం చూడాలి తప్ప ఇందులో ఏమీ లేదు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక స్థానంలోని బట్టలే. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ బలపడ్డది. అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని చెప్తున్నాయి కాబట్టి వాళ్ళు డ్రామా క్రియేట్ చేసిండ్రు. రేపు కవితను అరెస్ట్ చేసినా కూడా మళ్ళీ కొద్ది రోజులకి ఆమె బయటకు వస్తుంది, అయ్యేది లేదు పోయేది లేదు. ఈ విచారం ఎట్లా కొనసాగుతుంది, ఎలక్షన్స్ వరకు లాగుతారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఆ సింపతి తీసుకుందాని బీఆర్ఎస్, తద్వారా బీఆర్ఎస్ తమ చేతిలో పెట్టుకోవాలని బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నారు. పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఇక ఇంతకన్నా నిదర్శనం కావాలి. కాబట్టి మేము ఆ రెండు వేరు అనుకోవట్లేదు. వాళ్ళిద్దరి మధ్య డ్రామాగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ దాన్ని చూస్తుంది. ఈసారి అయితే కంపల్సరీగా కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. యాక్చువల్గా రేసు గుర్రంలో పరిగెడుతోంది. సో ఈసారి గెలుస్తుంది అనుకుంటున్నారా? వాస్తవంగా మేము హెలికాప్టర్ స్పీడ్తో వస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో ప్రజల మీద మేము పులవర్షం కురిపించాం. ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు. ఆ హెలికాప్టర్ బయలుదేరి కర్ణాటకకు వచ్చింది. కర్ణాటక పులవర్షాన్ని కురిపించి మేము విజయాన్ని తీసుకున్నాం. ఇప్పుడు అదే హెలికాప్టర్ తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో కూడా విజయ దుదుంబి ముగిసబోతున్నాం. రాబోయే ఎన్నికల్లో అత్యంత స్థానాలు, అత్యధిక శాతం ఓట్లు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విశ్వాసం ఉంది. ప్రజాస్పందన ఉంది. రీసెంట్గా మీకు తుక్కుగూడ మీటింగే దాని నిదర్శనం. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తే భారతదేశం తెలంగాణ వైపు చూస్తుంది. మొత్తం భారతదేశంలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం భారతదేశానికి, ప్రపంచానికి ఇక్కడ ప్రజల చైతన్యాన్ని మరొకసారి చూపెడుతుందని మేము విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.